గుడ్ న్యూస్ ఫర్ ఆల్ జీడిఎస్ ఆస్పిరెంట్స్. అదేంటిదంటే గ్రామీణ డాక్ సేవక్ జీడిఎస్ నుంచి పోస్టల్ అసిస్టెంట్, స్టార్టింగ్ అసిస్టెంట్ కి ఎగ్జామ్ కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మీ అందరికీ తెలిసిందే. పోస్టల్ డిపార్ట్మెంట్ లో జీడిఎస్ గా అంటే గ్రామీణ డాక్ సేవక్ గా జాయిన్ అయితే వాళ్ళు బీపీఎం అవ్వచ్చు, ఏబీపీఎం అవ్వచ్చు, డాక్ సేవక్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళకి ప్రమోషన్ అవకాశాన్ని కల్పించడానికి పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ఎల్డిసిఈ అంటే లిమిటెడ్ డిపార్ట్మెంట్ కాంపిటీషన్ ఎగ్జామినేషన్ అయితే ఒక కండక్ట్ చేస్తారు. దానిలో భాగంగా ఈ 2026కి సంబంధించి జీడిఎస్ టు పోస్టల్ అసిస్టెంట్ ఆర్ స్టార్టింగ్ అసిస్టెంట్ రెండు సేమ్ కేటగిరీ అని చెప్పిన. సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఒక 4 రోజుల క్రితం అంటే మే 12, 2026 రిలీజ్ అయింది. సో దీనికి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 29/5/2026 అండ్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ అంటే జూన్ 21/6/2026 ఎగ్జామ్ జరిగింది సండే రోజు. సో మనకి లాస్ట్ అప్లికేషన్ డేట్ ఎప్పుడంటే 29/6/2026 మీ డివిజనల్ ఆఫీస్ లో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎగ్జామ్ వచ్చేసి నెక్స్ట్ జూన్ 21. సో ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి మనకి హెడ్ క్వార్టర్ అంటే ఎక్కడైతే మీ సర్కిల్ కి హెడ్ క్వార్టర్ ఉంటుందో అక్కడ కండక్ట్ చేస్తారు అది. అండ్ మీరు ఎగ్జామ్ ఎవరైతే జీడిఎస్ గా నుంచి పోస్టల్ అసిస్టెంట్ కి ఎగ్జామ్ కి అప్లై చేయాలనుకున్నారో వాళ్ళు అప్లికేషన్ క్లోజ్ అయ్యే టైం లోపల అప్లై చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి మీ అప్లికేషన్ మామూలుగా ఉంటుంది, మీకు ప్రొవైడ్ చేస్తారు ఆఫీస్ వాళ్ళు. సో అప్లికేషన్ లో మీరు ఫిల్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి మీ నేము, మీరు బీపీఎంఆ, ఏబీపీఎంఆ, డాక్ సేవక్ అని ఉంటుంది. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, మీ కమ్యూనిటీ అండ్ మీరు జీడిఎస్కి ఎప్పుడు జాయిన్ అయ్యారు అనేది ఉంటుంది ఫస్ట్ దాంట్లో. సెకండ్ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్. మీ అందరికీ తెలిసిందే పోస్టల్ అసిస్టెంట్ వచ్చేసి మనకి మేజర్గా ఎక్కడ ఉంటారంటే సర్కిల్ ఆఫీస్లో, డివిజనల్ ఆఫీస్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ ఆఫీస్లో పోస్టల్ అసిస్టెంట్ ఉంటారు. అండ్ స్టార్టింగ్ అసిస్టెంట్ వచ్చేసి ఎక్కడ ఉంటారంటే రైల్వే మెయిల్ సర్వీసెస్లో ఉంటారు. మీ ప్రిఫరెన్స్ మీ ఇష్టం. మీరు పోస్ట్ అసిస్టెంట్ కైనా ఆప్షన్ పెట్టుకోవచ్చు, లేదా స్టార్టింగ్ అసిస్టెంట్ కైనా పెట్టుకోవచ్చు. అండ్ స్టార్టింగ్ అసిస్టెంట్ అయితే మనకి ఎక్కడ ఉన్నాయంటే హైదరాబాద్ స్టార్టింగ్ డివిజన్, ఆర్ఎంఎస్ జెడ్ డివిజన్ ఉంటుంది, ఎంఎంఎస్ మెయిల్ మోటార్ సర్వీస్ హైదరాబాద్ అని ఉంటుంది. ఇది ఇంకో విషయం ఏంటిదంటే ఈ జీడిఎస్ టు పోస్ట్ అసిస్టెంట్ రాయాలంటే క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 ఉండాలి, ఇంటర్ క్వాలిఫికేషన్. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా తెలిసి ఉండాలి కొంచెం. ఎందుకంటే సిస్టమ్ వర్క్తో పని ఉంటుంది పోస్టల్ అసిస్టెంట్కి. సిస్టమ్ వర్కే మ్యాక్సిమం అవుతాను చేసేది. స్టార్టింగ్ అసిస్టెంట్ అయినా పోస్టల్ అసిస్టెంట్ అయినా సిస్టమ్ వర్కే చేస్తారు. సో కంప్యూటర్ పరిజ్ఞానం అయితే ఉండాలి ఖచ్చితంగా.